హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు కెరీర్ కేర్ యూట్యూబ్ ఛానల్. మనకి ఈరోజు ఎన్టీపీసీకి యొక్క ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఒకటి వచ్చింది. సో దానికోసం మీకు ఆ ఇన్ఫర్మేషన్ తెలియజేయడానికి నేను వచ్చాను మీ ముందుకు. సో ఒకసారి చూడండి, ఇది ఇంపార్టెంట్ నోటీస్. చూడండి, నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ గ్రాడ్యుయేట్ లెవెల్ కి ఈ ఇన్ఫర్మేషన్. సో బేసిక్ ఏమంటున్నారంటే ఇక్కడ ఒరిజినల్ గా మనకి ఎగ్జామ్ డేట్ కోసం ఫ్రెండ్స్ ఇది ఇన్ఫర్మేషన్. ఒరిజినల్ గా 5th జూన్ నుంచి 23rd జూన్ వరకు మనకి ఎగ్జామ్స్ ఉండేది. ఇప్పుడు ఒక డే పెంచారంట. సో 5th జూన్ నుంచి 24th జూన్ వరకు అంట 16 డేస్ ఎగ్జామ్ జరుపుతారంట. దాని తర్వాత మనకి నాన్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ పెడతారండి. అర్థమవుతుంది కదా? సో ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏంటంటే అంట మనకి ఎగ్జామ్ డేట్ ఇంకా ఎగ్జామ్ సిటీ మనకి ఎప్పుడు తెలుస్తుందంటే మనకి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే 10 రోజుల ముందు తెలుస్తుందంట. అంటే ఏంటి ఇప్పుడు డేట్ 23rd కాబట్టి మనకి ఇప్పుడు ఇంచుమించు 25, 26కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ నాకు కొన్ని మంది మెసేజ్ చేశారు. వాళ్ళకి ఎగ్జామ్ డేట్స్ వచ్చేసాయి. 5th ఎగ్జామ్ అది ఇది అని చెప్పి. సో ఎగ్జాక్ట్ ఈ నోటీస్ ప్రకారం అయితే 5th దగ్గర నుంచి 10 డేస్ ముందు రిలీజ్ అవుతదంట. ఎగ్జాక్ట్‌గా క్లారిటీ ఇచ్చింది లేదా? సో నెక్స్ట్ చూడండి, మరి హాల్ టికెట్ డౌన్‌లోడ్ ఎప్పుడవుతదంట? ఎగ్జామ్‌కి మీది ఏ డేట్ అయితే 4 రోజుల ముందు డౌన్‌లోడ్ అవుతదంట. క్లారిటీ ఇచ్చింది లేదా? సో బేసిక్‌గా ఇంకేమి ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ ఉందంటే దీంట్లోని మీరు ఎగ్జామ్ హాల్‌కెళ్ళినప్పుడంట ఆధార్ కార్డ్ అథెంటికేషన్ చేస్తారంట. అవును కదా! మనం ఫింగర్ ప్రింట్ తీసుకుంటారు, ఫోటో తీసుకుంటారు. అవన్నీ ఆధార్ అథెంటిక్ చేస్తారంట. నెక్స్ట్ ఇంకేమంటున్నారంట, ఏమైనా ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ గాని రైల్వే కోసం మీకు కావాలనుకుంటే రైల్వే యొక్క అఫీషియల్ వెబ్‌సైటే వినండి గానీ ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ వినొద్దు అంటున్నారు. చూడండి ఫ్రెండ్స్ ఇది. రైల్వేలోని అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మీకోసం మేము తీసుకొచ్చాం. నెక్స్ట్ ఇంకేమని చెప్తున్నారంట, మీకు చాలా మంది ప్రామిస్‌లు చేస్తారు. 10,00,000 ఇవ్వండి రైల్వే జాబ్, 20,00,000 ఇవ్వండి రైల్వే జాబ్ అని. అలాంటివి నమ్మొద్దు. మీరు ఎగ్జాక్ట్ ప్రాసెస్‌లోనే వెళ్ళండి అని చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్. ఇక చూడండి ఇక్కడ చైర్పర్సన్ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ డేట్ 23rd, 5th, 2025 అంటే ఈ రోజే రిలీజ్ అయిన నోటిఫికేషన్. అందరికి అర్థమైందా? సో ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్ అని నేను భావిస్తున్నాను. ఇన్ఫర్మేషన్ గాని యూజ్‌ఫుల్ అనుకుంటే మన ఛానెల్ ఫాలో అవ్వండి. ఓకేనా? సరే, బై.